సో ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రామాయణం, భగవద్గీత ఉండాలి అని చెప్పి. ఎందుకని చెప్పారు అని అనుకుంటున్నారు? ఎప్పుడైనా తీసి అలా ఒక పేజీ ఎప్పుడైనా చదువుతారని చెప్పి అని చెప్పి ఇలా చెప్తారనమాట. అయితే చూశాను ఒక పేజీ తీసిన వెంటనే యుద్ధకాండ వచ్చిందనమాట. యుద్ధకాండలో హనుమంతుడు సాధించినటువంటి విజయంనకు ఏదైతే ఆయన సుందరకాండలో ఆయన పూర్తిగా సీతమ్మ వారి జాడ తెలుసుకొని వచ్చి తిరిగి మళ్ళీ రాముడి దగ్గరికి కలిసినప్పుడు గరుత్మంతుడు తప్ప వేరే ఎవరు చేయలేనటువంటి సాహసం నువ్వు చేసావు. అంటే ఒక యజమాని అప్పగించినటువంటి పని కంటే ఎక్కువ చేసేవాడు ఉత్తముడు. అదే యజమాని చెప్పినది మాత్రమే చేసేవాడు మధ్యముడు. అసలు యజమాని చెప్పినది చేయకపోయినవాడు అధముడు అయినటువంటి సేవకుడు అని చెప్పి రాముల వారు హనుమంతుల వారిని పొగుడుతారనమాట. సో ఇది చూడండి, ఒక గ్రాటిట్యూడ్, ఒక విష్ణు స్వరూపుడైన రాముల వారు తన యొక్క సేవకులు అయినటువంటి హనుమంతుని ఇలా చెప్పడం అనేది యుద్ధకాండలో మొదటి అనమాట. సో ఎప్పుడైనా కూడా ఎవరో చెప్పాలి, చెప్తే మాత్రమే చేయాలి అనేది ఉండేదంటే మధ్యములు అనమాట. ఇంకా తనకు చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాళ్ళు ఉత్తములు. ఉత్తములలో మనం ఉండాలి అంటే హనుమంతుల వారిలాగా ఉండాలి అనమాట. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా చదివినప్పుడు రామాయణం. సో ఈ రామాయణం వాల్మీకి మహర్షి రచించారనమాట. చాలా అద్భుతమైనటువంటి ఈ రామాయణం. ఎప్పుడైనా ట్యూస్డే గుర్తొస్తే మనకు ఎప్పుడైనా కూడా హనుమంతుల వారు గుర్తొస్తారు కదా. అలాంటప్పుడు ఈ హనుమంతుల వారిని తలుచుకుంటూ ఎప్పుడైనా కూడా సుందరకాండ చదివారంటే సమస్త కష్టాలకి ఏదైతే ఆధారం ఉంటుందో అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది ఒక చిన్న క్లిప్ రామాయణం గురించి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.